వేద వచనాలు చెబుతున్నాయి. కాబట్టి ఇక్కడ భక్తి టీవీ వారు చేపట్టినటువంటి ఈ అత్యద్భుతమైన స్తోత్ర పారాయణంలో మనం కూడా పాలు పంచుకుందాం. ప్రతి వాక్యాన్ని శ్రవణం చేద్దాం. వీలైతే మనం కూడా పలుకుదాం. ఎన్ని మాటలు, ఎన్ని మంత్రాలు, ఎన్ని పదాలు, ఎన్ని స్తోత్రాలు, ఎన్ని కవచాలు, ఎన్ని అయితే మనం వినగలిగితే అన్ని వింటూ పలకగలిగితే, ఇటు పలకటం ద్వారా అటు వినటం ద్వారా చూడండి ఎన్ని రకాలుగా పుణ్యము విశేషంగా మనకి వస్తుంది. పుణ్యం సముపార్జన చేయాలంటే ఇదిగో ఇటువంటి ఈ స్తోత్ర పారాయణాలు మనం చెయ్యాలి, వినాలి. ఇదే మన భారతీయ సంస్కృతిలో చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి అంశాలు. ఈ సందర్భంలో దేవాలయాలన్నీ కూడా మూసి ఉంటాయి. ఆ దేవతా ప్రాంగణ సమీపంలో కూర్చొని మనం జపం చేసినా, లేదా నదీ తీరాలు లేదా సముద్ర ప్రాంతాల దగ్గర ఆ సముద్ర స్నానం చేసి మనం మంత్రానుష్ఠానం చేసిన సర్వశ్రేష్టమైన పుణ్యఫలం వస్తుంది. మరొక విశేషం ఏంటంటే, గ్రహణము పగటి కాలంలో రావటం చాలా అరుదు. పగటి కాలంలో వచ్చినప్పుడు, అందులో మంగళవారం వచ్చినప్పుడు అది అమంగళములని పరిహరిస్తుంది, మంగళప్రదమైనటువంటి శుభాలని తీసుకువస్తుంది. నాగదోషములు అంటే మంగళవారానికి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అధిష్టాన దైవమై ఉంటారు. మంగళవారం నాడు కేతుగ్రస్తము అయితే ఏం జరుగుతుంది? నాగదోషం పోతుంది. మన జాతకంలో ఉన్న గ్రహపీడలు పోతాయి, మనకున్న అనుమానాలు పోతాయి, భయం పోతుంది, లోపల ఉన్నటువంటి దుఃఖం పోతుంది. మనకి తెలియకుండా గ్రహదోషము మనకి ఒక రకమైనటువంటి భయాన్ని మన అంతరాళలో ఉంటుంది. అంటే సబ్కాన్షియస్లో ఉంటుంది మనకు భయం, తెలియదు అది. దాన్నే మన వాళ్ళు ఫోబియా అంటారు. అది బయటకు చెప్పుకోలేము, అది మనం అనుభవిస్తూ ఉంటాం. అటువంటివన్నీ కూడా ఈ రోజున చేసే స్నానము, స్తోత్రపారాయణము వీటి ద్వారా మనకి తొలగిపోతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము. మంగళవారం నాడు పూర్ణిమ ఘడియలలో ఎరుపు రంగులోకి మారుతున్నటువంటి తెల్లని పూర్ణిమ చంద్రుణ్ణి మనం ఈ రోజున ఆకాశంలో దర్శించబోతున్నాము. అటువంటి ఆ చంద్ర గ్రహణ సమయంలో మనము మనస్సు పెట్టి ఏకాగ్రతతో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా పుణ్యం లభిస్తుంది. శుభం భూయ.